నమస్తే, నేను మీ ప్రశాంత్. ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే కనుక సాఫ్ట్వేర్ జాబ్స్ అయితే చాలా పోవడం అయితే జరుగుతుంది. అలాంటిది ఇప్పుడు ఇన్ఫోసిస్ కంపెనీకి అసలు ఏం జరిగింది, ఇన్ఫోసిస్ కంపెనీలో కూడా చాలామంది తీసేస్తున్నారని చెప్పేసి కూడా వినిపిస్తుంది. సో దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్, ఇన్ఫోసిస్ అంత పెద్ద కంపెనీ, అలాంటి కంపెనీ దాదాపు 2000 మందిని తీసేస్తుందని చెప్పేసి అయితే వినిపిస్తూ ఉన్నాయి. సో ఇది ఎంతవరకు నిజం అంటారు? నిజంగానే తీసేస్తున్నారు? ఆల్రెడీ తీసేసినటువంటి వాళ్ళు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. వాళ్ళు ఆల్రెడీ క్యాంపస్ ఇంటర్వ్యూ చేశారు 2022లో. క్యాంపస్ ఇంటర్వ్యూ చేసి చేసినటువంటి వాళ్ళని తీసుకోకుండా వాళ్ళు ఉంచారు. దాని మీద న్యూస్ వచ్చి కార్మిక శాఖ దగ్గర కంప్లైంట్ కూడా వెళ్ళింది. దాంతో వాళ్ళు తీసుకున్నారు. ఆఫర్ లెటర్ ఇచ్చినటువంటి వాళ్ళు తీసుకుని ట్రైనింగ్ ఇచ్చారు. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఎగ్జామ్ పెట్టి మీరు ఎవరు క్వాలిఫై కాలేదు, మీరు పనికిరారని చెప్పేసి వాళ్ళని టెర్మినేషన్ లెటర్ ఇచ్చేసి పంపించేశారు. దాంతో సోషల్ మీడియాకి ఎక్కారు వీళ్ళందరూ కూడా. దాదాపు 2000 మంది ఇండియాలోనే వాళ్ళు తీసేశారని చెప్పి చెప్తున్నారు. ఈ ఇన్ఫోసిస్ ఈ మధ్యకాలంలో మనం చూసుకుంటే కనుక తరచూ వివాదాల్లోకి వస్తుంది. లాస్ట్ 5-6 మంత్స్ నుంచి నాకు గుర్తున్నంత వరకు ఇది జిఎస్టీ ఎగ్గొట్టినటువంటి కంపెనీ అనేది ఫస్ట్ వివాదం. 5-6 నెలల క్రితం వచ్చినటువంటి వివాదం. కర్ణాటక ప్రభుత్వం ఎంక్వైరీకి వేసింది. ఆ తర్వాత కర్ణాటక ప్రభుత్వం ఏం చేసిందంటే కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. విచారణ మరి ఏమైందో తెలీదు. అసలు విదేశాల్లో ఉండేటువంటి బ్రాంచులకి ఇక్కడికి లావాదేవీల విషయంలో జిఎస్టీలో ఏదో ట్యాక్స్లో తేడా వచ్చింది అనేది, కొన్ని వేల కోట్ల రూపాయల తేడా వచ్చింది. ఈ కంపెనీ యొక్క క్రెడిబిలిటీ మీద ఈ ట్రాన్సాక్షన్స్, ఈ న్యూస్ దెబ్బ అని చెప్పేసి అప్పట్లోనే న్యూస్ వచ్చింది. నేషనల్ మీడియాలో వచ్చింది, ఇంటర్నేషనల్ మీడియాలో కూడా వచ్చింది. ఇన్ఫోసిస్ ఎగ్గొట్టినటువంటి ట్యాక్స్ అని చెప్పి. ఆ తర్వాత మరి ఏం జరిగిందో కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళి దాన్ని సెటిల్ చేసుకున్నారు. అది అయిపోయిన తర్వాత ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు అనేక వేదికల మీద నుంచి రోజుకు 13 గంటలు పనిచేయాలి ఎంప్లాయీస్, ప్రతిరోజు ఆఫీస్కి రావాలి, ఇలాంటివి ఆ వేదికల మీద, బహిరంగ వేదికల మీద మాట్లాడాడు ఆయన. దాంతో ఆయన చాలామంది యూత్కి వ్యతిరేకంగా మారాడు. అసలు 8 గంటల పని చేయడమే కష్టంగా ఉంది, ఈయన 13 గంటల పని చేయమంటున్నాడు ఏంటని చెప్పి చాలామంది ఆయన్ని యూత్ ఉద్యోగులు చాలామంది వ్యతిరేకించారు. ప్లస్ వర్క్ ఫ్రమ్ హోము చాలా కంపెనీలు అమలు చేస్తున్నాయి. అవును, ఇది కరోనా తర్వాత. కానీ ఇన్ఫోసిస్ లాంటి కంపెనీ ఖచ్చితంగా మీరు ఆఫీస్కి రావాలని కండిషన్ పెట్టింది. దాంతో మిగతా కంపెనీలు కూడా అనుసరించాల్సిన పరిస్థితి. ఈ విషయంలో కూడా ఉద్యోగులకి నచ్చల ఇన్ఫోసిస్ కంపెనీ యొక్క సిస్టమ్. ఎందుకంటే ఎంప్లాయీ నుంచి మీరు కోరుకుంటుంది ఏంది? రిజల్ట్. ఇన్ని గంటలు పనిచేశారని కాదు కదా, ఎంత రిజల్ట్ వచ్చిందనేది ఇంపార్టెంట్. అవును, ఆ తరహాలో గూగుల్ లాంటి కంపెనీలు కూడా వెళ్తున్నాయి. కానీ ఇన్ఫోసిస్ లాంటి కంపెనీ ఖచ్చితంగా ఆఫీస్కి రావాలనేటువంటి కండిషన్ పెట్టింది. దాంతో చాలామంది రిజైన్ చేశారు. ఎక్కువ మంది రిజైన్ చేసేటప్పటికి కొంచెం హైబ్రిడ్ సిస్టమ్ పెట్టుకుందాం అని చెప్పి హైబ్రిడ్ సిస్టంలోకి వచ్చింది. అంటే వారానికి 2 రోజులు రండి, మిగతా రోజులు అవసరం లేదా అనే యాంగిల్లో వచ్చింది. తర్వాత మీకు వర్కింగ్ అవర్స్ 12 అవర్స్ చేయాలనేది రిస్ట్రిక్షన్ చేశారు. దాని మీద కూడా ఉద్యోగులు రివర్స్ అయ్యారు చాలా సందర్భాల్లో. దానికి క్లారిటీ ఇచ్చే ప్రయత్నాన్ని మళ్ళీ బహిరంగ వేదికల మీదనే నారాయణమూర్తి గారు ఎంచుకున్నారు. ఏంటంటే తాను ఉదయం ఆఫీస్కి వెళ్తే ఉదయం 8 గంటలకు వెళ్తాను, మళ్ళీ నైటు 9 గంటల దాకా ఆఫీస్లో ఉంటాను, వాళ్ళ ఆలోచన తీరును బట్టి 10 గంటలు ఉంటాయి అని చెప్పారు. అంటే కంపెనీ మీద లేదంటే వర్క్ మీద కమిట్మెంట్ ఉన్న వాళ్ళు ఎక్కువ గంటలు పనిచేస్తారనే యాంగిల్లో మాట్లాడారు ఆయన. ఇండైరెక్ట్గా ఈ ఎక్కువ గంటలు పనిచేయడాన్ని వ్యతిరేకించేటువంటి వాళ్ళని టార్గెట్ చేశారు ఆయన. ఇది నడుస్తున్నటువంటి సమయంలో ఎల్ఎన్టీ సంబంధించిన ఎండి సుబ్రహ్మణ్యన్ ఈయన కూడా అదే కామెంట్ చేశారు. ఆయనైతే ఏకంగా 14 గంటలు 15 గంటలు పనిచేయాలని చెప్పి ఆయన అన్నాడు. సో దీంతో 10 గంటల దాని మీద పెద్ద చర్చ నడిచింది. ఇదే సమయంలో లండన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే, యూకే గవర్నమెంట్ వారానికి 4 రోజులే, ఆ 4 రోజులు కూడా ఒక్కో రోజుకి 8 గంటలకు మించి వర్కింగ్ అవర్స్ ఉండకూడదు అనేది కండిషన్ పెట్టింది. ప్రపంచవ్యాప్తంగా అధ్యయనం చేసిన తర్వాత వారానికి 4 రోజులే పని దినాలని చెప్తా ఉంటే అమెరికా కూడా అదే అమలు చేయాలని భావిస్తున్న తరుణంలో ఇండియాలో మాత్రం ఇన్ఫోసిస్ లాంటి కంపెనీ వారానికి 5 రోజులు, వీలుంటే 6 రోజులు, రోజుకి 12 నుంచి 13 గంటలు పనిచేయాలనేటువంటి చర్చ ఒకటి తీసుకొచ్చింది. ఇప్పుడు తొలగింపుల కార్యక్రమం పెట్టింది. ఓకే,
తొలగింపుల కార్యక్రమం ఎలా పెట్టింది? ఎగ్జామ్ పెట్టి ఎగ్జామ్లో క్వాలిఫై కావట్లేదు, అప్ టు మార్క్ లేరు అని చెప్పి చెప్తుంది ఎంప్లాయీస్కి. అంటే ఉన్నటువంటి ఎంప్లాయీస్ని బయటికి పంపించేటువంటి కార్యక్రమం చేస్తుంది గత కొన్ని రోజులుగా. ఆ కంపెనీ మీద కార్మిక శాఖ దగ్గర కంప్లైంట్ కూడా ఉంది. ఇప్పటికే ఉద్యోగులు కంప్లైంట్ చేశారు కార్మిక శాఖ దగ్గర. అయినప్పటికి కూడా వాళ్ళు ఉద్యోగులు వెళ్ళిపోవటం, లేదంటే వాళ్ళకి టాలెంట్ లేదు కాబట్టి మేము పంపించాల్సి వచ్చిందని చెప్పేటువంటి ప్రయత్నం ఆ కంపెనీ చేస్తుంది అనేది అర్థమవుతుంది ఇప్పుడున్నటువంటి పరిణామాలను బట్టి. ఒకవేళ కంపెనీ పంపించింది అనుకో, 5-6 నెలల శాలరీ ముందు ఇవ్వాలి, ఎందుకు పంపిస్తున్నారో చెప్పాలి, కార్మిక చట్టాల ప్రకారం ఇవన్నీ ఉంటాయి. అలా లేకుండా వీళ్ళు అప్ టు మార్క్ లేరు, వీళ్ళ టాలెంట్ లేదు కాబట్టి మేము పంపిస్తున్నాం అనేది ఒకటి. 2, వర్కింగ్ అవర్స్ ఎక్కువ పెట్టినప్పుడు ఆటోమేటిక్గా ఈ కంపెనీ కాదు ఇంకో కంపెనీ చూసుకుంటారు ఉద్యోగులు. అలా వెళ్ళిపోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ కాకుండా లే ఆఫ్స్ ఇచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. బెంచ్ మీద కూర్చోబెట్టి ఇంటికి పంపించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ఈ కంపెనీ యొక్క పరిస్థితి చూస్తుంటే మనకు ట్యాక్స్ వివాదం దగ్గర నుంచి ఇప్పుడు వరకు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అసలు ఈ కంపెనీ ఏంటి పరిస్థితి? ఈ కంపెనీది ఇప్పుడు ఒకప్పుడు సత్యం రామలింగరాజు నడిపినటువంటి సత్యం కంపెనీ అంటే ఇన్ఫోసిస్ కన్నా పెద్ద పేరు ఉండేది. ఆ తర్వాత ఇలాంటి ఆరోపణలతోటి చివరికి అది ఏమైందో మనందరికి తెలుసు. అసలు ఈ కంపెనీకి ఏమైంది అనేటువంటి ఒక ఆందోళన అయితే ఉంది. అంటే అన్ని కంపెనీలు ఇలానే చేసుకుంటూ పోతే సాఫ్ట్వేర్ ఉద్యోగుల పరిస్థితి ఏంటి సార్ ఫ్యూచర్లో? ఆల్మోస్ట్ అదే జరుగుతుంది కదా. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తున్నటువంటి క్రమంలో లక్షలాది మంది ఉద్యోగులు రోడ్డున పడేటువంటి అవకాశం ఉంది సాఫ్ట్వేర్ అని చెప్పి చెప్తున్నారు. సాఫ్ట్వేర్ వస్తే కనుక మరిన్ని ఉద్యోగాలు వస్తాయని ఇంకొక వాదన ఉంది. బట్ ఇది ట్రాన్స్మిషన్ పీరియడ్. ఈ ట్రాన్స్మిషన్ పీరియడ్లో 4 మాడ్యూల్స్కి డిమాండ్ ఉంది. మిగతా మాడ్యూల్స్కి మిగతా టూల్స్ నేర్చుకున్నటువంటి వాళ్ళకి అవకాశం లేదు అని చెప్తున్నారు. ఏంటి ఆ 4 మాడ్యూల్ అంటే డేటా సైన్స్ ఒకటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకటి, సైబర్ సెక్యూరిటీ ఒకటి, ఇవి తప్ప వేరే వాటికి లేదు అని చెప్తున్నారు. మెషిన్ లెర్నింగ్ ఒకటి, ఈ 4 ఉన్నాయి. ఈ 4 తప్ప మిగతా వాళ్ళకి డిమాండ్ లేదు అంటున్నారు. అంటే మిగతా వాళ్ళు ఎట్టిపోతారు మరి 2 లక్షల మంది? ఇప్పుడు ఒక ఇన్ఫోసిస్ ఇంతమందిని తీసేసిందంటే ఆల్రెడీ మైక్రోసాఫ్ట్ కంపెనీ మొన్న కొంతమందిని తీసేసింది, గూగుల్ తీసేసింది, గూగుల్ లాంటి కంపెనీ కూడా తీసేసింది. తీసివేయనటువంటి కంపెనీలే లేవు. మరి రాయితీలు తీసుకొని ప్రభుత్వం దగ్గర మేము ఎంప్లాయ్మెంట్ కల్పిస్తామని చెప్పి బెనిఫిట్ పొందే ఈ కంపెనీలు. మరి ఇలాంటప్పుడు ప్రభుత్వాలు ఈ కంపెనీలను నిలదీయాలి కదా. ఈ కంపెనీలు అసలు ఏంటి, ఈ కంపెనీలు ఎందుకు ఎంప్లాయీస్ని తీసేస్తున్నారని చెప్పి నిలదీసేటువంటి పరిస్థితి గవర్నమెంట్లకు ఉండాలి కదా. ఒకవేళ గవర్నమెంట్ పట్టించుకోకపోతే ఈ ఉద్యోగాల తొలగింపు అనేది పెద్ద ఎత్తున ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వాలు ఇమీడియట్గా జోక్యం చేసుకోవాలి. లేదంటే కంపెనీలు నిర్దాక్షిణ్యంగా తీసేస్తుంది ఎంప్లాయీస్ని. ఇప్పుడు పోనీ ఇంతమందిని తీసేస్తుంది కదా, సాఫ్ట్వేర్ బాగలేదు, సాఫ్ట్వేర్ మందగమనం ఉంది, తీసేస్తున్నారని చెప్తున్నారు కదా. మరి ఏ కంపెనీకైనా నష్టాల్లో ఉందని చెప్పి రిజల్ట్ వచ్చింది. అన్ని కంపెనీలు లాభాల్లో ఉన్నాయిగా. Q3, Q4 అన్నిటిలో లాభాలు ఉన్నాయి కదా. ఇన్ఫోసిస్కి ఇన్ని కోట్ల లాభం ఉందని చెప్పి వస్తున్నారు, మైక్రోసాఫ్ట్కి ఇన్ని కోట్ల లాభం ఉంది అంటున్నారు. ఏ కంపెనీ చూసినా కానీ రిజల్ట్ చూస్తే కనుక మనం ఆడిట్ రిపోర్టు లాభాల్లో ఉన్నట్టు చూపిస్తున్నారు కదా. మరి ఎంప్లాయీస్ని ఎందుకు తీసేస్తున్నారు అంటే ఎంప్లాయీస్ని తీసేసి లాభాలు మరింత పెంచుకునేదానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి సందర్భంలో ప్రభుత్వాలు కనుక జోక్యం చేసుకోకపోతే ప్రమాదకరమైనటువంటి పరిస్థితి సమాజంలో ఏర్పడే అవకాశం ఉంది. ఉద్యోగులు చాలామంది రోడ్డున పడేటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి ప్రభుత్వాలు ఇన్వాల్వ్ కావాలి, జోక్యం చేసుకోవాలి, ఆ కంపెనీలని కట్టడి చేయాలి తీసేయకుండా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.